అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదం తం భక్తానామేకదంతముపాస్మహే వాగీషాద్యాः సుమనసః సర్వార్థానాముపక్రమే యన్నత్వా కృతకృత్యాः స్యుః తం నమామి గజాననం బుధం శ్రీనివాసం సుధర్మాత్వభాసం సుధాతుల్యవాక్ సంగతం పాండురంగం సుధీనాదమున్యాహ్వయం దేశికార్యం గురుశ్రీత్రయం నిత్యమేతన్నమామి నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యో వంశఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్ స్వస్త్యస్తు సదాం సన్మంగళాని సంతు వక్తశ్చ శ్రోతॄణాం నిత్యమేకైక శ్లోక శ్రవణ పఠన మాత్రేన కలికల్మషాపనోదయ పటుతరే వేద కనక కథా ప్రస్తూయతే వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ సమర్పిస్తున్న వేదసారం వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకు స్వాగత నమస్కారాలు తెలియచేస్తూ, వేదసారంలో అనేకమైనటువంటి ధారావాహికల ద్వారా మనం వేదములోని అర్థాలని, వేద విజ్ఞానమును, అదేవిధంగా వేదమంత్రార్థ సారాన్ని మనం గ్రహిస్తూ ఉపదేశిస్తూ ఉన్నాం. అందులో భాగంగా శ్రీ రుద్రం అనగా ఈ వేదపురుషునికి శిరస్సు భాగమైనటువంటి యజుర్వేదాత్మకమైనటువంటి రుద్రపురుషుడు, ఆయన యొక్క వర్ణన, అనేకమైనటువంటి త్రిశత రుద్రులు 300 రుద్రులు ఏ విధంగా ఉన్నారో వారి వారి యొక్క రూపాన్ని అనుష్ఠానం చేసినటువంటి ఋషులు, మునులు, తపోనిష్ఠా గరిష్ఠులు, చరాచర సృష్టిలో బతుకుతున్నటువంటి ప్రతి జీవము ఈ రుద్రుడి ద్వారా ఏ విధంగానైతే భూమి మీదకి వచ్చిందో ఆ సందర్భాన్ని, అందులో ఉండేటువంటి సంశయాన్ని పూర్తిగా తొలగించేటువంటి ఒక గొప్పదైనటువంటి మంత్రసారం ఈ నమకం. ఈ నమకంలో 8 మంత్రాలకు అర్థాన్ని, మంత్ర ఉపయోగాన్ని, మంత్ర ఫలాన్ని, మంత్రముల యొక్క సారాన్ని మనం తెలుసుకుంటూ ఉన్నాం. అందులోనే ఈ భగవానుడు అయినటువంటి మహారుద్రుడు, శివుడు, సర్వేశ్వరుడు, శక్తితో కూడి ఉన్నటువంటి వాడు, ఉమా సహితంగా మనల్నందరినీ వృషభ వాహనుడై అనుగ్రహించేటువంటి ఒక గొప్ప దేవాది దేవుడు, ఆది మధ్యాంతరహితుడైనటువంటి పరమేశ్వరుని యొక్క తత్వాన్ని, లీలలని, ఏ విధమైనటువంటి తన యొక్క రూపాన్ని మనకు అందిస్తూ ఉన్నాడో ఆ తత్వమంతా కూడా ఇమిడీకృతమైనటువంటి ఈ రుద్రము ద్వారా మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఈ రుద్రం యజుర్వేదంలో 4వ కాండలో 5వ అధ్యాయంలో పేర్కొన్నది. దీనికి నమకము అని పేరు, రుద్రము అని పేరు, రుద్ర అనువాకములు అని పేరు. ఇందులో యజుస్సులు అదే విధముగా మంత్రములు అని 2 విధాలుగా ఉన్నాయి. అనగా తెలుగు భాషలో పద్యభాగము, గద్యభాగము అని ఏ విధంగానైతే మనకు అందించినటువంటి కవులు ఉన్నారో అదే విధముగా ఋషులు అనుష్ఠానం చేసినటువంటి ఈ మంత్రార్థాన్ని, మంత్రసారాన్ని ఏ ఋషి ఏ మంత్రాన్ని అనుష్ఠానం చేసి మనకు అందించినాడు, ఋష్యైకమైనటువంటి దేవత ఎవరు అనేటువంటి విషయము కూడా ఇందులో ద్వారా మనం తెలుసుకోవచ్చు. రుద్రానికి ప్రథమంగా ఉండేటువంటి ధ్యాన శ్లోకం ఇది. ఆపాతాళనభస్థలాంత భువన బ్రహ్మాండమా విస్ఫురత్ జ్యోతిస్ఫాటికలింగమౌళి విలసత్పూర్ణేందువాంతామృతైః హస్తోకాప్లుతలోకమీశమనిశం రుద్రానువాకాంజపన్ ధ్యాయే దీప్సిత సిద్ధయే ధృతపదం విప్రోభిషించేచ్చివం. అనగా శివుడికి విప్రుడు వేదాన్ని అధ్యయనం చేసినటువంటి వాడు అభిషేకం చేయాలి. అభిషేకం చేసినప్పుడు విప్రోభిషించేచ్చివం, శివుడు ఆనందపడతాడు అని అర్థం. అంటే వేదాధ్యయనానికి సహకరించినటువంటి వాళ్ళైనా, వేదాధ్యయనంలో ఉండేటువంటి వాళ్ళైనా, అధ్యాపన చేస్తున్నటువంటి వాళ్ళైనా కర్తాః కారయితాశ్చైవ ప్రేరకశ్చ అనుమోదకః సుకృతే దుష్కృతే చైవ చత్వారః సమభాగినః. కర్త అంటే చేసేటువంటి వాడు, కారయిత అంటే చేయించేటువంటి వాడు, ప్రేరక అంటే దీని గురించి ముందుకు నడిపించేటువంటి వాడు, అనుమోదక ఆమోదం తెలుపుతూ వారిని ముందటికి వెళ్ళండి అని ఆమోదించేటువంటి వాళ్ళు.
వీళ్ళందరూ కూడా సమభాగాలలో పుణ్యాన్ని అనుభవిస్తారు. కర్తాః కారయితాశ్చైవ ప్రేరకశ్చ అనుమోదకః సుకృతే దుష్కృతే చైవ. సుకృతం కానీ దుష్కృతం కానీ, మంచి చేసినా చెడు చేసినా ఈ నలుగురికి కూడా సమమైనటువంటి ఫలమే ఉంటుంది. సుకృతే దుష్కృతే చైవ చత్వార సమభాగినః. కావున వేదాధ్యయనానికి, అధ్యాపనానికి, యజన యాజన దాన ప్రతిగ్రహానికి కూడా ఈ 4 విధాలైనటువంటి వాళ్ళు ఉంటారు. ఒకరు కన్నవారు, 2 విద్యను అధ్యాపనం చేసేటువంటి అధ్యాపకులు, అదే విధముగా ప్రేరకులైనటువంటి స్నేహితులు, అనుమోదకులు అంటే మఠాధిపతులు, పీఠాధిపతులు, ఇలా ఎవరైనా పెద్దవారు, వీరు అందరూ ఆమోదం తెలిపితే వేదమంత్రము యొక్క అర్థము, ఫలము, రసము మనకు దొరుకుతూ ఉంటుంది. అందులోనే ఈ యొక్క ఆపాతాళ నభస్థలాంత భువన బ్రహ్మాండమా విస్ఫురత్, భూమి నుండి 7 లోకాలు కిందికి 7 లోకాలు పైకి ఏ విధంగా ఉన్నాయో అంతటి మహాత్ముడైనటువంటి ఈ శివుడు అఖండముగా ఈ 14 లోకాలను పరిపాలన చేసేటువంటి శక్తి సామర్థ్యాలు కలిగి అద్భుతమైనటువంటి లీలా మానుష విగ్రహము ద్వారా, అభయ హస్తము ద్వారా మనందరినీ కూడా వారు ఆశీర్వనుగ్రహాలు అందిస్తూ ఉన్నారు. అలాంటి పరమశివుడు, పరమశివునికి సంబంధించినటువంటి ఈ వేద తత్వాన్ని, వేద రహస్యాన్ని, ఈ వేదసారాన్ని మనం వింటూ ఉన్నాం. అందులోనే ఈ యొక్క 9వ మంత్రం ఈ విధంగా ఉంది. ఈ 9వ మంత్రానికి పరమేశ్వరుడే దేవుడు, పరమేశ్వరుడే ఋషి. శంభు ఋషి, శంభు దేవత. శంభు అనే పేరు కలిగినటువంటి శివుణ్ణి ఆరాధించినటువంటి గొప్ప ఋషి. ఈ సప్త ఋషులలో కాకుండా ఒక విడిగా ఉన్నటువంటి ఋషుల్లో ఈయన ఒకడు. సప్త ఋషులు ఎవరు అంటే కశ్యపోత్రిర్భరద్వాజో విశ్వామిత్రోథ గౌతమః జమదగ్నిర్వసిష్ఠశ్చ సప్తైతే ఋషయస్తథా. ఈ 7 ఋషులు సప్త ఋషులు. వీళ్ళు ప్రధానమైనటువంటి 7 ఛందస్సులకు కూడా అధి ఋషులు అవుతున్నారు. అనగా వారి ముఖము ద్వారా ఉద్భవించేటువంటి, ఆనందంగా వచ్చేటువంటి అమృతవాక్కులకు కూడా వారే అధి ఋషులు అవుతున్నారు, అధిదేవతలు కూడా అవుతున్నారు. అలాంటి ఋషుల్లో వీళ్ళు కాకుండా ఇంకా ఎంతోమంది ఆంగీరసులు అని, బారుహస్పత్యులు అని, కణ్వ మహర్షి, ప్రస్కన్వ మహర్షి అని ఇట్లా అనేకమైనటువంటి నామధేయాలు కలిగిన ఎందరో ఋషులు ఉన్నారు. అందులో ఒక ఋషి పేరు శంభు. ఆ శంభు ఋషి సాక్షాత్ పరమేశ్వరుడికి నిరంతరము అర్చన చేసి ఆయనలో ఏకీకృతమైనటువంటి గొప్ప మహామనిషి. ఆయన అనుష్ఠానం చేసినటువంటి మంత్రం ఈ మంత్రం. ఈ మంత్రానికి ప్రధానమైనటువంటి ఋషి దేవత శంభుదేవుడే అవుతున్నాడు. అదేవిధంగా అనుష్టుప్ ఛందస్సు ఈ మంత్రానికి ఛందస్సు అవుతోంది. ఈ మంత్రానికి ప్రారంభ ధ్యాన శ్లోకం ఈ విధంగా ఉంది. మండలాంతరగతం హిరణ్మయం భ్రాజమాన వపుషిం శుచిస్మితం చండరీతిమఖండ విగ్రహం చింతయేన్ ముని సహస్ర సేవితం శరచంద్ర ప్రకాశేన వపుషా శీతలాద్యుతిం ధ్యాయేత్ సింహాసనాసీనం ఉమయా సహితం శివం. అన్ని ఋతువులలోకెల్లా శరత్కాలంలో వచ్చేటువంటి చంద్రుడు చాలా అద్భుతంగా వికసిస్తూ ఉంటాడు. అందుకని పాండురంగాన్ని ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు ఆరాధించి అష్టకం రాసినప్పుడు శరచంద్ర బింబాననం చారుహాసం లసత్కుండలాక్రాంతగండస్థలాంతం జపారాగ బింబాధరం కంజనేత్రం పరబ్రహ్మలింగం భజే పాండురంగం అనే అష్టకంలోని ఒక శ్లోకాన్ని కూడా ఈ విధంగానే ఇచ్చారు. అనగా శరత్కాలంలో వచ్చేటువంటి చంద్రుడు అద్భుతమైనటువంటి కాంతిని ప్రసరింపచేస్తాడు. అలాంటి రూపం కలిగినటువంటి, అంతటి కాంతి గుణము కలిగినటువంటి పరమేశ్వరుడు ఏ విధంగా ఉన్నాడు? నిష్కలంక చంద్రుడు ఏ విధంగానైతే ఆ రోజు వెలుగుతూ ఉంటాడో, అష్టమి చంద్ర విభ్రాజ దళికస్థల శోభిత అని లలితా సహస్రనామంలోని ఒక నామముకు పేరు. అష్టమి శుద్ధ అష్టమి కావచ్చు, బహుళ అష్టమి కావచ్చు, ఒకే రకమైనటువంటి చంద్రుడిని మనం దర్శించుకోవచ్చు. అనగా ఈ పాడ్యమికి ఆ పాడ్యమికి, బహుళానికి శుక్లానికి వచ్చే తేడాలో అష్టమి రోజు ఉండేటువంటి చంద్రుడు సమమైనటువంటి స్థితిలో ఉంటాడు.
ఆ సమమైనటువంటి స్థితి ఏ విధంగానైతే సగభాగాన్ని మనకు దర్శిస్తూ మనకు అభయమిస్తూ ఉంటాడో శరశ్చంద్రుడు, ఆ విధముగానే ఉమా సహితముగా ఉండేటువంటి పరమేశ్వరుడు మన కోసం కనిపిస్తూ ఉన్నాడు ఈ మంత్రము, ఈ శ్లోకము ద్వారా. శరశ్చంద్ర ప్రకాశేన వపుష శీతలద్యుతిం అనగా చల్లని కాంతిని మనకు అందిస్తూ ఉన్నాడు. ఎలాంటి కాంతి అంటే, మనము అర్చిస్తే, మనము భగవంతుణ్ణి ఆరాధిస్తే, మనము చేసేటువంటి దుష్కర్మలయందు మన యొక్క మనస్సు, మన మెదడు, మన గుణములు అటువైపు వెళ్ళకుండగా ఉత్తమంగా ఉండేట్టుగా ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని మనకు చల్లగా అందిస్తాడు ఆ పరమేశ్వరుడు. అలాంటి పరమేశ్వరుడికి సింహాసనాసీనుడైనటువంటి ఉమాసహితముగా ఉండేటువంటి శరశ్చంద్ర ప్రకాశముగా వెలుగుతున్నటువంటి పరమేశ్వరుణ్ణి నేను ధ్యానిస్తున్నాను అని ఈ యొక్క శ్లోక అర్థం. ఇది అనుష్టుప్ ఛందస్సులో ఉంది. దీనిని శంభు ఋషి అనుష్ఠానం చేసి మనకు అందించినటువంటి ఒక గొప్పనైనటువంటి శ్లోక మంత్రం. ఈ శ్లోకాన్ని మనం పఠనం శ్రవణం చేయడం ద్వారానే మనలో ఉండేటువంటి పంచమహా పాతకాలు కూడా తొలగిపోతాయని మనకు ఈ శంభు ఋషి రుద్రాధ్యాయం అనేటువంటి గొప్పటి ధర్మశాస్త్ర గ్రంథములో శివరహస్య ప్రోక్తమైనటువంటి మహాపురాణాలలో కూడా అందించడం జరిగింది. దీనికి ప్రధానమైనటువంటి వేదమంత్రం ఈ విధముగానుంది. నమో అస్తు నీలగ్రీవాయ సహస్రాక్షాయ మీఢుషే అథోజే అస్య సత్వానో హంతేభ్యో కరన్నమః. నీలగ్రీవుడు అంటే కంఠమునందు హాలాహలాన్ని ధరించినటువంటి వాడు అని నీలగ్రీవుణ్ణి అంటాం. సహస్రాక్ష అనగా 1000కి పైగా కన్నులు కలిగినటువంటి వాడు, అనగా చరాచర సృష్టిలో ఉండేటువంటి ప్రతి అణువును వీక్షించగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి పరమేశ్వరుడు అని మనం అర్థం చేసుకోవచ్చు. సహస్రాక్షాయ శతేషుధే 100కు పైగా ఆయుధాలు కలిగినటువంటి వాడు. ఆయుధములు అనగా మొదటి మంత్రంలో మనం చెప్పినాము, ధన్వనే బాహుభ్యాముతతే నమః అనగా ధనస్సును ధరించి ఉన్నటువంటి వాడు పరమేశ్వరుడు అని. వీరత్వాన్ని, పోరాటాన్ని ఏకకాలంలో మనము చూడగలిగినటువంటి రూపం ఏదైనా ఉన్నదా అంటే అది పరమేశ్వరుని యొక్క రూపమే. క్రోధ రూపాన్ని కానీ, ఆనందమయమైనటువంటి తన యొక్క చిరుమందహాస తత్వాన్ని కానీ, లేక భార్యతో కూడియుండి సలక్షణముగా వామాంక స్థితములో అమ్మవారిని ధరించి ఉన్నటువంటి పరమేశ్వరుణ్ణి మనం దర్శించాలి అంటే కేవలం ఈ రుద్రం అనేటువంటి అనువాకము ద్వారా మాత్రమే మనం దర్శిస్తాము. లోక సంరక్షణ కొరకు హాలాహలాన్ని స్వీకరించినాడు పరమేశ్వరుడు. హాలాహలం ఎక్కడి నుండి వచ్చింది అని మనం ప్రశ్న వేసుకోవచ్చు. ఈ హాలాహలం అనేటువంటిది దేవదానవులు ఇద్దరూ కూడా అదితి దితికి జన్మించినటువంటి పుత్రులు. ఇందులో కొంతమంది రాక్షసులైనారు, కొంతమంది దేవతలైనారు. వాసుకి అనే పామును ఉపయోగించి మందర పర్వతాన్ని అక్కడ కవ్వముగా ఏర్పాటు చేసుకొని ఆధారముగా సాక్షాత్ శ్రీ మహావిష్ణువైనటువంటి కమఠం అనేటువంటి తాబేలును ఆధారపీఠముగా చేసుకొని క్షీరసాగర మథనము చేస్తే అందులో నుండి ఐరావతము, అదే విధముగా ఎన్నెన్నో పుట్టినాయి. ఒకటి హాలాహలము, అమృతము కంటే ముందుగా పుట్టినటువంటిది హాలాహలం. ఈ హాలాహలాన్ని తీసుకొని వెళ్ళినటువంటి ఈ కాలకూట విషాన్ని ఎవరు స్వీకరిస్తారు అని అక్కడ ఉన్నటువంటి వాళ్ళు దేవదానవులు ప్రశ్నలు వేసుకుంటూ ఉంటే కేవలం దీన్ని తీసుకునేటువంటి వాడు ఒకడు ఉన్నాడు. ఆయననే బోలాశంకరుడు అని తన దగ్గరికి తీసుకొని వెళ్ళి ఇచ్చినారు. ఆయన తీసుకున్నటువంటి హాలాహలాన్ని మెడ నుండి కిందికి రాకుండగా అక్కడికే ఆపినది ఉమాదేవి, పార్వతీ అమ్మవారు. అందుకని హాలాహలం కంఠమునందే ధరించి ఉన్నటువంటి వాడు అక్కడికే ఆగిపోయింది, అంతకంటే భాగం కిందికి వెళ్ళలేదు. అప్పటి వరకు ఉన్నటువంటి పరమేశ్వరుడు స్ఫటిక రూపముగా, గాజుగా, తెల్లని వర్ణముతో వెలిగేటువంటి శివుడు కేవలం హాలాహలం అనేటువంటి కాలకూటాన్ని స్వీకరించినంత మాత్రాన నీలవర్ణంలోకి వెళ్ళిపోయినాడు. అందుకని నమో అస్తు నీలగ్రీవాయ
సహస్రాక్షాయ మేఢుషే. నీలగ్రీవము, కంఠముందు నలుపు కలిగినటువంటి విషము కలిగినటువంటి వాడా నీకు నమస్కారం. 1000 కన్నులు కలిగినటువంటి వాడా నీకు నమస్కారం. 100కు పైగా నీ యొక్క అమ్ముల పొదిలో ఉన్నటువంటి బాణములకు నా నమస్కారం అని ఈ మంత్రం యొక్క అర్థం. అథోయే అస్య సత్వానో హంతేభ్యో కరన్నమః. 1000కి పైగా కన్నులు కలిగి ఈ యొక్క లోకాన్ని 14 భువనాలను నీ కన్నుల ద్వారా అభయాన్ని అందించేటువంటి ఓ పరమేశ్వరుడా, ఆ పరమేశ్వర తత్వముతో కూడి ఉన్నటువంటి మేఘములు, మేఘముల ద్వారా వచ్చేటువంటి వర్షములు కూడా నీవే. అలాంటి నీకు నా యొక్క నమస్కారము అని ఈ యొక్క మంత్ర అర్థం. ఇలాంటి మంత్రములు, ఈ మంత్రానుష్ఠానము ద్వారా వచ్చేటువంటి ఫలములన్నీ కూడా మనం తెలుసుకోవచ్చు. సర్వ కోరికలు తీరడానికి ఈ యొక్క మంత్రానుష్ఠానం ఉపయోగపడుతోంది అని మనకు శంభు ఋషి తెలిపినాడు. ఈ మంత్రము విన్నంత మాత్రాన మనలో ఉండేటువంటి అజ్ఞానాంధకార తిమిరమంతా కూడా తొలగిపోయి జ్ఞానం అనేటువంటి సముద్రంలో ఈదడానికి మనకు తోడ్పడుతుంది అని శంభు ఋషి మనకు అందించినటువంటి విషయం. ఈ మంత్రము విన్నంత మాత్రాన మనలో ఉండేటువంటి పాపములన్నీ కూడా తొలగిపోయి అనేకమైనటువంటి కామ్యములు నెరవేరుగాక అని మనం తెలుసుకోవచ్చు. 9 మంత్రములు, మంత్రముల యొక్క అర్థములు, అర్థ విజ్ఞాన సారం, అదే విధముగా ఈ మంత్రాలను అనుష్ఠానం చేసినటువంటి ఋషులు, మునులు, యోగులు, తపస్సిద్ధులు, సాధ్యులు అనేక మంది కూడా మనకు ఈ రుద్రాధ్యాయాన్ని చేయడం వలన కలిగేటువంటి ఫలితాలను ఎంతోమంది ఎన్నో రకాలుగా కూడా మనకి ఇచ్చినారు. అందులో 10వ మంత్రం. ఈ మంత్రానికి నారదుడు ఋషి అవుతున్నాడు. కేవలం నారాయణనామ స్మరణం చేత 14 లోకాలు సంచరిస్తున్నటువంటి నారదుడు కూడా ఈ పరమేశ్వర ఆరాధన చేసినాడు అనడానికి ఇది గొప్పనైనటువంటి ఆధారం. ఈ యొక్క నారదుడు ప్రధాన ఋషి. రుద్రుడు దేవత, శ్రీ రుద్రో దేవత అంటే ఉమాసహితముగా, పార్వతీ సహితముగా కూర్చున్నటువంటి శివుడు ప్రధానమైనటువంటి దేవత. అనుష్టుప్ ఛందస్సు. ఈ యొక్క మంత్రాన్ని పూర్తిగా నారద మునీంద్రుల వారు తన యొక్క దేహములో అణువణువునా కూడా నారాయణనామ స్మరణంగా నమో రుద్రాయ విష్ణవే మృత్యుర్మే పాహి. విష్ణువు రుద్రుడితో కూడుకున్నప్పుడు మాత్రమే మృత్యువు అనేటువంటి శబ్దాన్ని మన దగ్గరికి రానివ్వడు. మనకు అత్యంత ఆత్మీయుడు ఎవరు జీవితంలో అంటే మృత్యువే. నిత్యం సన్నిహితో మృత్యు కర్తవ్యో ధర్మ సంగ్రహ. మృత్యువే మనకు ప్రధానమైనటువంటి యొక్క సాన్నిహిత్యం కావున అలాంటి మృత్యు అనేటువంటిది ఎవరి దగ్గరికి కూడా రాకుండా నామస్మరణతోనే బతకాలి అనేటువంటి ఉద్దేశంతో హరినామస్మరణ చేస్తూ జీవనాన్ని గడుపుకుంటూ 14 లోకాలు తిరిగేటువంటి గొప్పనైనటువంటి ఋషి నారద ఋషి. నారద ఋషియే అనుష్ఠానం చేసినటువంటి అనుష్టుప్ ఛందస్సులో ఉండేటువంటి ఈ యొక్క మంత్రం. ఈ మంత్రానికి ప్రధానమైనటువంటి ధ్యాన శ్లోకం ఇది. రుద్రం సురనియంతారం శూలఖట్వాంగధారిణం జ్వాలామాలావృతం ధ్యాయేద్ భక్తానామభయప్రదం. సురులు, అసురులు అనేటువంటి వాళ్ళు ఇద్దరు. సురులు అంటే దేవతలు, అసురులు అంటే రాక్షసులు. అంటే రుద్రం సుర నియంతారం అని అంటున్నారు ఇక్కడ నారద మునుల వారు ధ్యానం చేసినటువంటి శ్లోకం. సమస్తమైనటువంటి దేవతలని, ఆ దేవతలు ఆలోచించేటువంటి విధానాలకును నియామకుడు ఒకడు ఉన్నాడు, ఆయనే రుద్రుడు అని నారద మునుల వారు చెప్తూ ఉన్నారు. రుద్రం సుర నియంతారం శూల ఖట్వాంగ ధారిణం. త్రిశూలం, తనకు 3 కన్నులు ఉన్నాయి. 3 కన్నులకు ప్రతిరూపము చేతిలో ఒక ఆయుధం ఉన్నది. దానినే మనము త్రిశూలము అని అంటున్నాం. అనగా 3 చువ్వలు కలిగినటువంటి ఒక ఆయుధం, గొప్పదైనటువంటి ఆయుధాన్ని చేతి యందు ధరించి ఉన్నటువంటి వాడు శివుడు. జ్వాలామాలా వృతం ధ్యాయేత్. శివుడి యొక్క చుట్టూ కూడా అగ్నిజ్వాలలు కక్కుతూ ఉండేటువంటి గొప్పదైనటువంటి ఒక సౌందర్యం పరమేశ్వరుని చుట్టూ ఉంది. ఆ వెలుగుల మధ్యలోనే వెలిగిపోతూ ఉన్నాడు పరమేశ్వరుడు. తన భక్తులకు ఎలాంటి భయము లేకుండా అభయహస్తముచే తాను ఆశీర్వదించేటువంటి ఈ యొక్క రుద్రునికి నేను నమస్కారం చేస్తున్నాను అని సాక్షాత్ శ్రీ నారద మునీంద్రుల వారు
ఈ యొక్క శ్లోకాన్ని తాను ధ్యానించినారు. ప్రధానమైనటువంటి మంత్రం దీనికి ఈ విధంగా ఉంది. ప్రముంచ ధన్వనస్త్వముభయోరార్త్నియోర్జ్యాం యాశ్చతే హస్తైషవః పరాత భగవోవప. సమగ్రమైనటువంటి ఐశ్వర్యాన్ని, వీర్యాన్ని, లక్ష్మిని, యశస్సును కలిగి జ్ఞానాన్ని, వైరాగ్యాన్ని కూడా షడ్గుణములను తన యొక్క శబ్దము ద్వారా మనకు అందించేటువంటి గొప్ప భగవంతుడు ఈ యొక్క పరమేశ్వరుడు. ప్రముంచ ధన్వనస్త్వముభయోరార్త్నియోర్జ్యాం. కేవలం శబ్ద తరంగముల ద్వారా మాత్రమే మనకు అందించేటువంటి వాడు. సర్వభూతములకు ఉత్పత్తి, అదే విధముగా వాళ్ళు చేసేటువంటి కీడును నాశనము చేయగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి వాడు. విద్య, అవిద్య అనగా విద్యలు తెలుసు, అవిద్యలు అనగా ఏమీ రాకుండా కూడా భోలాతత్వము కూడా తెలుసు. అలాంటి పరమేశ్వరుణ్ణి నేను ధ్యానిస్తున్నాను. పరమేశ్వరుని చేతిలో ఉండేటువంటి ధనస్సుని, ఆ ధనస్సుకు కట్టిబడి ఉన్నటువంటి నారి అనగా ధనస్సును కలిపేటువంటి ఒక త్రాడు ఏదైతే ఉన్నదో ఆ త్రాడును తెంచి పడివేసి, మా యందు నీ యొక్క బాణప్రయోగం కలగకుండుగా ఉండేట్టుగా మమ్ములను ఆశీర్వనుగ్రహాలు ఇవ్వండి. ఎక్కడైతే నీవు నీ యొక్క బాణ ప్రసరణ చేస్తూ ఉంటారో అక్కడంతా కూడా చెడు అనేటువంటి తత్వం అంతా వెళ్ళిపోయి జగత్తు మీద సుభిక్షంగా ఉండేట్టుగా మాకు చెయ్యండి అని ఈ మంత్రము యొక్క అర్థం. ప్రముంచ ధన్వనస్త్వముభయోరార్త్నియోర్జ్యాం యాశ్చతే హస్తయిషవః పరాత భగవోవప. ఈ మంత్రానుష్ఠానం వలన యుద్ధమునందు శత్రునాశనం కలుగుతోంది అని సాక్షాత్తు నారద మునీంద్రుల వారు ఈ మంత్రానుష్ఠానము చేసి మనకు తెలిపినారు. ఈ 10 మంత్రాల యొక్క సారము, తత్వము, జ్ఞానము, విజ్ఞానమంతా మనము అమృతం వలె పానము చేసి ఈ యొక్క ప్రాణములో అణువణువున పరమేశ్వరుణ్ణి నింపుకుంటూ ఉన్నాం. అలాంటి రుద్రములోని 10వ మంత్రములో వచ్చినటువంటి పరమేశ్వరుని యొక్క తత్వం షడ్గుణాలు, హరిషడ్వర్గాలు ఏవైతే ఉన్నాయో హరిషడ్వర్గాలు అన్నీ కూడా వెళ్ళిపోయి సద్గుణములన్నీ కూడా తనపైన, అంటే మంత్రానుష్ఠానమో లేక మంత్రశ్రవణమో లేక మంత్రాన్ని చదవడానికి లేక వినడానికి తోడ్పడేటువంటి వాళ్ళందరికీ కూడా పరమేశ్వరుడు షడ్గుణాలను పూర్తిగా ఇవ్వాలి. ఆ షడ్గుణములంటే ఏమేమిటివి అనే ప్రశ్న మనం వేసుకుంటే ఐశ్వర్యము, వీరత్వము, యశస్సు, ఆయుష్షు, అదే విధముగా కీర్తి, లాభము, విద్యలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా షడ్గుణములు. ఈ షడ్గుణాలను ఇచ్చేటువంటి అధికారం కేవలం పరమేశ్వరుని వద్ద మాత్రమే ఉంది. ఇలాంటి పరమేశ్వర తత్వాన్ని, పరమేశ్వర రూపాన్ని ధ్యానిస్తున్నటువంటి ప్రతి మనిషి కూడా ఆ ఈశ్వర తత్వముతో నిండినటువంటి వాడి వెలుగుచూ ఉంటాడు. పవిత్రమైనటువంటి ఈ యొక్క రుద్రాధ్యాయ మహిమను విన్నవారికి, వినిపించినటువంటి వారికి కూడా ఆ పరమేశ్వర తత్వం బోధపడి ఈశ్వర సాయుధ్యం ఎల్లవేళలా కలుగుతూ ఉంది. ఈ పరమేశ్వర తత్వాన్ని అనేకమైనటువంటి ధారావాహికల ద్వారా ఈ వేదసారంలో మనకు వినిపిస్తున్నటువంటి ఈ శబ్ద తరంగ ధ్వనులు పరమేశ్వరుని యొక్క రూపములో మనకు ఇచ్చినటువంటి అక్షర సత్యములన్నీ కూడా ఆయన యొక్క ఢమరుకం నుండి వచ్చినట్టుగా మనం ముందు ముందు తెలుసుకుంటూ ఉన్నాం. అందులోనే ఈ రుద్రమనేటువంటి అధ్యాయం తైత్రీయ యజుస్ సంహితలో వచ్చినటువంటి పరమ పవిత్రమైనటువంటి ఉత్కృష్టమైనటువంటి అగ్నిష్టోమము, ఉక్ష్యము, అతిరాత్రము, అప్తోర్యామము, శాంతపనము, వాజపేయము, పౌండరీకము, అశ్వమేధం అనేటువంటి గొప్ప గొప్ప యజ్ఞ యాగాది క్రతువులు నిర్వహించినటువంటి వారికి, ఆచరించినటువంటి వారికి ఏ విధమైనటువంటి పుణ్య ఫలము లభిస్తూ ఉంటుందో ఈ యొక్క రుద్రాధ్యాయాన్ని అధ్యయనం చేసినంత మాత్రాన అటువంటి గొప్పదైనటువంటి ఆశీర్వనుగ్రహాలు పరమేశ్వరం నుంచి వస్తూ ఉంటాయి. మనమందరం ఇంకొక ధారావాహిక ద్వారా పరమేశ్వరుని తత్వమైనటువంటి ఈ రుద్రాధ్యాయంలోని అనేకమైనటువంటి మంత్రార్థాలను, రహస్యాలను, మంత్రానుష్ఠానం చేసినటువంటి ఋషుల ద్వారా వచ్చినటువంటి ఫలాలను మనం అందుకొని ఆస్వాదిస్తూ ఉందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు.